నమస్తే. మనం ప్రస్తుతం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 నుండి 3 ఏళ్ళు అవుతా ఉంది. ఇదే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో బై ఎలక్షన్ కూడా జరిగింది. మరి బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పాలన ఎట్లా ఉంది, రాబోయే రోజులలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి. వీటన్నిటి గురించి మాట్లాడించే ప్రయత్నించాం. ఇక్కడ స్థానికులు మనతో పాటు ఉన్నారు. అన్న, ఇది ఏరియానే శ్రీరామ్ నగర్ రైట్ అన్న. మీ పేరేంది? నా పేరు మొహమ్మద్ గౌస్. ఏంది ఆటో బిజినెస్? ఆటో బిజినెస్ మొత్తం డల్ అయిపోయింది. బస్సెస్ ఫ్రీ ఉన్నది, బిజినెస్ లేదు. డిస్ట్రిక్ట్ ఆటో ఎక్కువ వచ్చింది ఇక్కడ. డిస్ట్రిక్ట్ ఆటో నుంచి మొత్తం ప్రాబ్లం వస్తుంది. గవర్నమెంట్ ఏం చేస్తున్నా అంటే డిస్ట్రిక్ట్ ఆటోకి పట్టుకుంటా లేదు, సిటీ ఆటోకే పట్టుకుంటా. మొత్తం ఉన్న తర్వాత కూడా సిటీ ఆటోకి మీకు డ్రెస్ లేదు. నంబర్ చూస్తున్నారు, ఈ నంబర్ ఉన్నది, ఈ ఆటో సిటీ చాలా ఏం లేదు. వాడి దగ్గర ఏం లేదు డిస్ట్రిక్ట్ ఆటో దగ్గర, బట్ పట్టుకుంటా లేదు. ఎక్కువ నేను ఈ ఏరియా నుంచి చిన్నప్పటి నుంచి 40 ఇయర్ నుంచి ఇదే. మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొన్న బై ఎలక్షన్ జరిగింది. అప్పుడు కూడా లాస్ట్ టైం కూడా ఇంత మాట్లాడేటట్టున్నా. ఎట్లా మరి నవీన్ యాదవ్ గెలిచిండు కదా, ఎట్లా ఉంది మరి, ఎట్లా నడుస్తా ఉంది ఇక్కడ? పని అవుతుంది, పని జరుగుతున్నది. జిహెచ్ఎంసీ వర్క్ అవుతుంది, మొత్తం వర్క్ అవుతుంది నడుస్తుంది. కొంచెం గల్లీలో వదిలేశారు, ఈ కింద గల్లీలో మొత్తం వదిలేశారు. ఇప్పుడు వర్షాకాలం వస్తూ ఉంది కాబట్టి ఈ ఏరియాలో బాగా వరదలు బాగా వస్తూ ఉంటాయి కాబట్టి ఎట్లా ఉంటుంది, దానికి సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే బాగుంటే మొత్తం గల్లీ అదే గల్లీ మంచిగా ఉంటుంది, నీళ్ళు పోతుంది గల్లీ నుంచి. గల్లీ మంచిగా లేకపోతే పిల్లలకి స్కూల్కి పోవడానికి ప్రాబ్లం వస్తుంది, అదే ప్రాబ్లం ఉన్నది. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, చాలా పథకాలు ఇచ్చారు. మీ ఆటో వాళ్ళకి 12,000 అన్నారు, ఫ్రీ బస్ అన్నారు. ఆటోకు ఇస్తా అని చెప్పారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. 3 ఇయర్స్ అవుతుంది కంప్లీట్ అయ్యానికి. ఇంతవరకు ఆటోకి ఏం సాయం లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి. ఫ్రీ బస్ నుంచి ఏం బిజినెస్ లేదు, చెప్తున్నా కదా. ఫ్రీ బస్ లో లేడీస్ పోతున్నారు, జెంట్స్ పోతే టికెట్ తీసుకున్నారు. అదే టికెట్ డబుల్ అయిపోయింది. లేడీస్ 20 రూపీస్, మా 10 రూపీస్, 20 రూపీస్ తీసుకుంటున్నారు. పెట్రోల్ గ్యాస్ రేట్లు కూడా పెరిగినాయి. ఇది పెట్రోల్ గ్యాస్ పెరిగిందంటే జంగ్ అవుతుంది కదా, వార్ అవుతుంది, అందుకోసం పెరిగింది. అది మాకు కూడా తెలుసు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎట్లా ఉంటుంది ఈసారి? తీర్పు ఏమైనా మారుతుందా? చెప్పలేదు. కాంగ్రెస్ కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నది, ఎంఐఎం కూడా ఎస్ఐఆర్ వర్క్ చేస్తున్నది, టీఆర్ఎస్ కూడా చేస్తున్నది. బట్ ఎంఐఎం కాంగ్రెస్ మీద ఉంటుంది. ఇప్పుడు టీఆర్ఎస్ కనిపిస్తలేదు, తక్కువ ఉన్నది ఇక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ ఎంఐఎం ఇద్దరులో ఉంటుంది. ఇది అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్ కదా, అది జూబ్లీస్ ఎమ్మెల్యే ఎలక్షన్ ఉన్నది. ఇది పెద్ద ఎలక్షన్, ఇది చిన్న అంటే బస్తీ ఎలక్షన్ ఉంటుంది కదా. 2, 3, 4 బస్తీ ఎలక్షన్ ఉన్నది. లీడర్లు చేస్తున్నారా పనులు? మరి చేస్తున్నారు అవుతుంది పని. ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఇంకా చెప్పలేదు. మనిషి చూసి మనం ఓటు వేస్తాం, పార్టీ కోసం ఇప్పుడు ఓటు వేయం. పార్టీ కూడా చూసాం ఎలా ఉన్నది, బట్ మనిషి ఉంటే మనం ఓటు వేస్తాం, లేకపోతే వేస్ట్ అవుతుంది ఓటు. నవీన్ యాదవ్ వేసిన ఓటు మంచిది అంటావా, వేస్ట్ అయిందా? 50-50 అయింది. 50-50 తప్పు లేదు, 50-50 అయింది. నేను కాంగ్రెస్ కే వర్క్ చేశాను. ఇప్పుడు కనిపిస్తలేదు మా అన్న, లేదు కనిపిస్తలేదు. నమ్మకం చెప్పినా కదా. అప్పుడు నవీన్ సార్కి ఇస్తారా తెలియదు, అది కూడా ఇప్పుడు మేము అప్పుడు వస్తే అప్పుడు చేద్దాం అది పని. కాకా ఇంకోటి ఫైనల్ గా, కేసీఆర్ ఎట్లుండే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లుంది, మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది? కేసీఆర్ అంటే కేసీఆర్ మంచి పని చేశారు, గవర్నమెంట్ కు లాస్ చేసి వెళ్ళిపోయాడు. ఈయన డెవలప్మెంట్ చేయాలి అంటే ఈయన కూడా 5 years 10 years పోవాలి. దానిలో పబ్లిక్ మనీ పోతుంది, అంతే ఉన్నది. హైడ్రా వచ్చింది, పబ్లిక్ కొంచెం టీఆర్ఎస్ కి అని చెప్తున్నారు హైడ్రా కోసం. నా పేరు మొహమ్మద్ బాబా. మీరేం చేస్తుంటారు? నేను డ్రైవింగ్ చేస్తాను. లేదు, ఆటో కార్ నడుపుతాను. డ్రైవింగ్ ఫీల్డ్ ఎట్లుంది? తగ్గిపోయింది అన్న, ఇంతకుముందు ఉన్నట్టు లేదు, ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఇబ్బందులు, రేటు పెరుగుతలేవు కానీ పెట్రోల్ డీజిల్ అన్ని పెరుగుతున్నాయి, రేటు పెరగట్లేదు. నేను ఇక్కడనే ఉంటా, శ్రీరామ్ నగర్ లో. శ్రీరామ్ నగర్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ. ఎట్లుంది జూబ్లీ హిల్స్ పరిస్థితి, ఎట్లా ఉంది? ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి కదా, ఎట్లుంది అంటే ప్రజలు ఎట్లా ఏమనుకుంటారు? రిజల్ట్ బాగానే ఉంది, నడుస్తుంది కానీ పని ఎక్కువ ఏం కాలేదు, తక్కువ ఉన్నాయి. ఇంకా పని చేయాల్సి ఉంది. అన్న చేస్తుంది కానీ చాలా స్లోగా నడుస్తుంది.
అంటే కాంగ్రెస్ పేరే చెప్తున్నారు చాలా జనాలు. కాంగ్రెస్ ఎంఐఎం కలిపి చేస్తున్న పని అని కాంగ్రెస్ వైపే ఉంటున్నారు జనాలు. ఓకే. సో మీరు ఇప్పుడు బై ఎలక్షన్ జరిగింది కదా మొన్న, నవీన్ యాదవ్ గెలిచిండు. సో మరి ఇంతకు ఉన్న గోపీనాథ్ హయాంలో ఎట్లుండే, ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత ఎట్లా ఉంది? గోపీనాథ్ గెలిచినప్పుడు మన ఏరియాలో డెవలప్మెంట్ కాలేదన్న, కాలేదు. ఇప్పుడు నడుస్తుంది డెవలప్మెంట్, మంచిగా నడుస్తుంది. ఇంతకుముందు అన్న ఉన్న గోపీనాథ్ సార్ ఉన్నప్పుడు లేదు, ఇప్పుడు నడుస్తుంది, బాగా నడుస్తుంది. ఆ. సో ఇప్పుడు మీ ఆటో స్టాండ్ల ఏరియాలలో ఉంటారు కదా మీ దోస్తులు, ఏంది వాళ్ళ సమస్యలు ఎట్లున్నాడు? ఫ్రీ బస్ వచ్చిన తర్వాత కారోబార్ నడుస్తుందా? అది స్టార్టింగ్ లా కొంచెం ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఇప్పుడు మీడియం గా నడుస్తుంది. ఉన్నాయి అట్లా నడుస్తుంది, మరి చూస్తున్నారు అంతే. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి, ఎట్లా ఉంటుంది హవా ఈడ? ఇప్పుడు కాంగ్రెస్ ఎంఐఎం మధ్యలో నడుస్తుంది, అదే ఉంటుంది కదా. టిఆర్ఎస్ స్లోగా ఉంది కొంచెము, ఈ ఇద్దరు కలిసి చేస్తున్నారని ఛాన్స్ వీళ్ళకే ఉంది. ఎంఐఎం కాంగ్రెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ రావాలనుకుంటే కేసీఆర్ గవర్నమెంట్ బాగుంటుందా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగుంటుందా? ఇప్పుడు స్టార్టింగ్లో ఏంటంటే 10 years ఇబ్బందిలో ఉంది, అలాగే కాంగ్రెస్ కూడా నడుస్తుంది. 10 years ఇబ్బంది ఉంటుంది, 5 years తర్వాత ఇది కూడా లెవెల్గా వచ్చినట్లు ఉంది. సో మరి పథకాలు అందుతున్నాయా రేవంత్ రెడ్డి సర్కార్లో? ఇప్పుడు చాలా రోజు ఉంది కానీ నడుస్తుంది, స్లోగానే ఉంది. అంటే అన్నీ ఇస్తా అని చెప్తున్నాడు కానీ ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఇస్తుండో ఏమో తెలియదు, కానీ అన్నీ ఇవ్వలేదు, కొంచెం ఇచ్చిండు, కొంచెం నడుస్తున్నాయి. ఇంకా ఫ్రీ బస్ నడుస్తుంది, సన్నబియ్యం వచ్చింది, కరెంట్ కూడా కొందరికి ఇచ్చిందో కొందరికి ఇవ్వాల్సి ఉంది, నడుస్తుంది అది కూడా. మీ ఏరియాలో ఏమైనా సమస్యలు అంతా చాలా ఉన్నాయి అన్న, వాటర్ ప్రాబ్లం ఉంది, రోడ్ ప్రాబ్లం ఉంది, స్లోగా నడుస్తుంది పని. మన ఓటు అంటే కాంగ్రెస్కే ఉంటుంది అన్న, పక్కా కాంగ్రెస్కే ఉంటుంది. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. ఏం పేరే? నా పేరు షేక్ అయ్యూ. ఏం చేస్తుంటారు? నేను ఇప్పుడైతే ఏం పని చేస్తలేను, నేను ఫ్రీ ఉన్నాను. సో ఇప్పుడు ఏరియా మీరు ఉండేది? ఇది శ్రీరామ్ నగర్, గంగానగర్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో ఇక్కడ జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ లో నవీన్ యాదవ్ గెలిచిండు. ఎట్లుంది వీళ్ళ పనితీరు, ఎట్లుంది ఇక్కడ పనితీరు? అంతే మంచిగానే ఉంది వాళ్ళది, ఇంకా మంచి చేస్తే మంచిగా ఉంటది. ఇప్పుడు గెలిపించిండు, అంత మందం వర్తిగా ఉందా అంటే పనిచేస్తున్నాడా? ఇప్పుడు వరకు అంతే ఏం అంతా కనపడలేదు, కానీ దానికి ఇదైతే లేదు ఇక్కడ. పని మాత్రం ఇప్పుడు వరకు అయితే ఏం పని చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడో అది చేయాలి, చూద్దాం. అది మీ ఏరియాలో ఏమైనా సమస్యలు ఉన్నాయని? సమస్యలు అయితే ఏం లేవు, రోడ్ల కొద్దిగా సమస్యలు ఉన్నాయి. వర్షాకాలం వస్తుంది, రోడ్లు కొద్దిగా బాగాలేవు ఇక్కడ. ఆ రోడ్లు కొద్దిగా మంచి చేస్తే బాగుంటుంది. నల్ల గురించి కొద్దిగా ఇదవుతుంది, నల్ల టైం టు టైం కరెక్ట్ వస్తలేదు, నల్ల తక్కువ వస్తుంది, వాటర్ తక్కువ వస్తుంది, ఒక గంట వదులుతున్నాడు అంతే, సరిపోతలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో మీకు తెలిసే ఉండొచ్చు. ఇప్పుడు ఫ్రీ బస్సు, కళ్యాణ లక్ష్మి అన్నారు, కరెంట్ ఫ్రీ అన్నారు, గ్యాస్ అన్నారు, ఇట్లా చాలా పథకాలు అన్నారు. ఏంది అందుతున్నాయా? గ్యాస్ ఏం అందుతలేదు, గ్యాస్ అస్సలు అందుతలేదు. అది ఫస్ట్ 40 రూపాయలు వస్తుండే, అది కూడా వస్తలేదు. ఆ 40 రూపాయలు కూడా వస్తలేదు, ఇది కూడా వస్తలేవు. అంటే కేసీఆర్ ప్రభుత్వం నచ్చిందా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నచ్చిందా? కేసీఆర్ ప్రభుత్వం అయితే మంచిగా ఉండే, ఆయన ఏదైనా చెప్తే అది కంప్లీట్ చేస్తుండే. నేను ఇది చేస్తానంటే చేస్తుండే, ఈయన చెప్పిండు కానీ చేస్తలేడు. అది దాని గురించి మేము కూడా ఇది చేస్తున్నాం. అన్ని చేసిండు, హైడ్రా తీసుకొచ్చిండు. కొంతమంది మంచిగా ఉంది అంటే అన్నారు, కొంతమంది మంచి లేదని చెప్తున్నారు. అంటే ఎవరిది పోతుందో వాళ్ళు మంచి లేదని చెప్తున్నారు, ఎవరిది పోతలేదో వాళ్ళైతే మంచిగా ఉందని చెప్తున్నారు. సుఖపడితే ఎవరైనా చెడ్డ లేదు చెప్పాడు. అంటే కేసీఆర్ 10 ఏళ్ళు అప్పులే చేసిండు, ఏం చేయలేదని రేవంత్ రెడ్డి అంటాడు, నిజమేనా? అది నిజం అంటే వాళ్ళకే తెలుసు, మనకేం తెలుసు. మనమైతే పథకాలు ఇచ్చిన దాని ప్రకారం అందుబాటు ఏమైనా లబ్ధి పొందిలా అని అంటే మాకైతే వ్యవసాయం లేకుండా అప్పుడు మా దగ్గర మాకైతే మంచిగా అనిపించింది. కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా అనిపించింది, మంచిగా అనిపించింది. ఆయన గవర్నమెంట్ గురించి తప్పు చెప్పలేము, ఆయన మంచి చేసిండు. ఆయన పాపం ఎందుకు మంచి చేస్తే ఆయనకే ఇస్తాం, కాంగ్రెస్కి ఇస్తాం. మళ్ళీ ఇదే తేడా పనా, అది హైడ్రా అని పబ్లిక్ ఇది చేసినా అనుకో పోతాడు ఆయన. ఈ నాల ఉంది, నాల దగ్గర ఇరగొట్టేస్తాను, అది ఇరగొడతాను అంటే అది మున్సిపాలిటీకి ఫస్ట్ తెలియదా? మీ ఏరియాలో లీడర్ ఎట్లున్నారు మరి? అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీకి పోటీ చేసే వాళ్ళు కరెక్ట్ వ్యక్తిలో ఉన్నారా? ఇప్పుడైతే ఇంతవరకు నిలబడలేదు కదా, ఇప్పుడు నిలబడితే తెలుసు ఎవరు ఉంటారో ఏమో. కాంగ్రెస్ ఉంటుందంట, కాంగ్రెస్ అయితే వస్తుంది, ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, వెల్కమ్. నమస్తే సార్. ఏం పేరు? నా పేరు జబ్బార్ సార్. జబ్బార్ అబ్దుల్ జబ్బార్. ఇక్కడ ఉండేది ఎక్కడ? ఇదే ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్, శ్రీరామ్ నగర్, జూబ్లీ.
ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుంది? బాగానే ఉన్నాయి సార్, బాగానే ఉన్నాయి. అంటే ఎట్లా? అంటే డెవలప్మెంట్ బాగానే నడుస్తున్నాయి, అన్నీ నడుస్తున్నాయి, అన్నీ రోడ్లు గీడ్లు అన్నీ చూసుకుంటున్నారు. ఓకే పబ్లిక్ ఏం ప్రాబ్లం లేదు, ఓకే డ్రైనేజ్ లైన్లు అన్నీ ప్రాబ్లమ్స్ లేదు సార్. ఓకే. ఏమైనా ఉంటే కూడా పటాపట్ చేపిస్తున్నాడు. నవీన్ అన్న బాగానే చేపిస్తున్నాడు. జూబ్లీస్ బై ఎలక్షన్ లో నవీన్ యాదవ్ గెలిచిండు కదా, అవును సార్. సేంది పనులు చేస్తున్నాడు. చేస్తున్నాడు సార్, పనులు చేస్తున్నాయి, బాగానే చేస్తున్నాడు. ఓకే. ఇంత ముందు వాళ్ళతో పోల్చుకుంటే అంటే అప్పుడు కూడా నచ్చినాయి. ఆ. మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు కదా, ఆ. అప్పుడు కూడా నచ్చినాయి పని. ఓకే. ఇప్పుడు నవీన్ అన్న అదృష్టం గెలిచిపోయినాడు. ఆయన కూడా నెక్స్ట్ కూడా మనం చెప్పొచ్చు నవీన్ అన్న గెలుస్తాడని. ఎందుకు మళ్ళీ ఎలక్షన్లో కూడా, ఎందుకంటే పనులు వర్క్లు బాగానే నడుస్తున్నాయి. అందుబాటులో ఉంటాడా? అవునా ఉంటాయండి. ఏదైనా సమస్య కమ్యూనికేషన్ పబ్లిక్తోని ఉన్నాయి, అందరితోని కలుస్తున్నాడు. ఓకే ఇక మామూలు అయితే పబ్లిక్ జనాల్లో వచ్చి కలుస్తలేడు. ఓకే లీడర్స్తోని వాళ్ళతోని కమ్యూనికేషన్ బాగానే ఉన్నాయి. ఓకే. వర్క్లు కూడా బాగానే నడిపిస్తున్నాడు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు గవర్నమెంట్ 6 గ్యారెంటీలు అన్నారు కదా, అవును. ఏంది ఆ పథకాలు అందుతున్నాయని? ఆ పథకాలు అంటే మరి ఫస్ట్ ఉన్నాయి గవర్నమెంట్ బొక్క చేసి పోయినాడు కదా సార్ లాస్ట్. మరి అవి కవర్ చేసిన దాకా మళ్ళీ ఇది 6 గ్యారంటీ చేయాలంటే కష్టం కదా సార్, ఏ గవర్నమెంట్కి అయినా కూడా. మళ్ళీ ఇందాక ఆర్టీసీ ప్రైవేట్ చేసినాడు, అంటే మనకి ఫ్రీ చేపిస్తున్నాడు ఆడవాళ్ళకి. కరెక్టే అంటావా? బాగానే సార్. ఇంకా ఏంది అంత చేయాలంటే కూడా గవర్నమెంట్కి ఇదే కదా సార్. మళ్ళీ 200 యూనిట్స్ ఫ్రీ చేయాలంటే మరి అన్నీ చేయాలి కదా సార్. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, ఈ వర్షాలు వచ్చినప్పుడు ఎట్లుంటది మీ ఏరియాలలో? మరి ఇది ఫస్ట్ నుంచే సార్, అవి అయితే కామనే కదా సార్. ఓకే. మరి రోడ్లు గీడ్లు కాంట్రాక్టర్ వేస్తారు కదా సార్. పనులు ఏమైనా చేస్తున్నారా మరి ఇప్పుడు? చేస్తున్నారు సార్. ఓకే. సో మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి రాబోయే రోజులలో, సో ఎట్లా ఉంటుంది మరి ఇక్కడ జిహెచ్ఎంసీలో ఏ పార్టీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది? ఎక్కువ అంటే సార్ ఇప్పుడు కొన్ని ఏరియాని బట్టి ఉన్నాయి. ఎక్కడెక్కడ ముస్లిమ్స్ ఉన్నాయి అక్కడ ఎంఐఎం గెలుస్తాయి, ఎక్కడెక్కడ మన కంబైన్ ఉంటాయి అక్కడ కాంగ్రెస్ గెలుస్తాయి. పబ్లిక్ని బట్టి ఉంది. అట్లానే పోటీ ఎట్లుండొచ్చు, ఎవరెవరి మధ్య పోటీ ఉండొచ్చు? పోటీ అంటే టీఆర్ఎస్లో ఉంటుంది సార్. అంతే. ఓకే. సో అంటే ఇప్పుడు అటు కేటీఆర్ కేసీఆర్ కూడా మళ్ళీ మాదే అధికారం అంటారు, అటు రేవంత్ రెడ్డి మళ్ళీ నాదే అధికారం అంటారు. సో అంటే కేసీఆర్ గవర్నమెంట్ బాగుందా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగుందా? కేసీఆర్ గవర్నమెంట్ అంటే కేసీఆర్ చేసిన పని బాగానే చేసినాడు, ఓకే. వెనకాల నుంచి బొక్క చేసేసినాడు. ఇలా చెప్తున్నా కదా సార్, మనకు భయం ఎందుకు, మనం పబ్లిక్ చేసిన పని బాగానే చేసినారు. ఓకే. లక్షల కోట్ల రూపాయలు బొక్క చేసేసినాడు. ఓకే. దాని గురించి మనకు గెలిచేది ఛాన్స్ లేదు. ఎడ్యుకేటెడ్ పర్సన్ టీఆర్ఎస్కి 7, ఓకే. అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ టీఆర్ఎస్కి వేస్తాడు. రైట్ రైట్.